Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఏదైతే మనం ఈ రోడ్డు చూస్తున్నామో ఇది చెంగిచెర్ల రూట్ అన్నమాట. 100 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్ నుంచి జస్ట్ థర్డ్ బిట్టే మీకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్ అనమాట. 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీ కూడా ఓనరే దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఏంటంటే సమ్ జాబ్ ట్రాన్స్ఫర్ వల్ల ప్రాపర్టీని అయితే సేల్కి పెట్టాడు. చాలా మంచిగా ఉందండి. ఓనరే దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేసుకున్నమాట. ఏదైతే ఈ రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. మంచిగా 40 ఫీట్ రోడ్ ఉందన్నమాట. ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్డు ఉందో ఇది 30 ఫీట్ రోడ్ అనమాట. ఈ కాలనీ నేమ్ వచ్చేసి మనకు గ్రీన్ మిడోస్ కాలనీ అండి. చాలా మంచి లొకేషన్లో ప్రాపర్టీ ఉందండి. చూస్తున్నాం కదా, ఇదే అండి ఆ ప్రాపర్టీ. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. జస్ట్ 1 ఇయర్ బ్యాకే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. G+1 ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 షటర్స్ ఉంటాయి. అదేవిధంగా షటర్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. పైన వచ్చేసి మనకు 3 బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. 267 స్క్వేర్ యార్డ్స్, 40x60 డైమెన్షన్స్ అనమాట. ప్రాపర్టీ ఓనర్ ఇప్పుడు ఆఫీస్ షిఫ్ట్ కావడం వల్ల దీన్ని అయితే సేల్కి అయితే పెట్టాడు. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఏదైతే గేట్ ఉందో గేట్ వచ్చేసి చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఈ గేట్ వచ్చేసి మనకు 16 ఫీట్ గేట్ అన్నమాట. అదేవిధంగా చెప్తున్నాను కదా, ఇక్కడ చిన్న గేట్ కూడా ఉందండి. అంటే వాకింగ్ కోసం ఇది తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కార్స్ తీసుకెళ్ళడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. షటర్స్ కూడా మనకు 2 షటర్స్ ఉన్నాయండి. ఏరియాలో సింగిల్ షటర్స్కి 8,000 రెంట్ అయితే రావడం జరుగుతుంది. 2 షటర్స్ కంటే మనకు 16,000 రెంట్ అయితే రావడం జరుగుతుందండి. ఇప్పుడు లోపలికి వెళ్తే లోపల వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంది. అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ పార్కింగ్లో ఉన్నామండి. స్పేషియస్ పార్కింగ్ అనమాట. పార్కింగ్లో కూడా మనకి ఈజీగా ఒక 4 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రాపర్టీని అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ యూజ్ చేసి ఓనర్ కన్స్ట్రక్షన్ చేశారండి. బట్ చిన్న ఇష్యూ వల్ల దీన్ని అయితే సేల్కి అయితే పెట్టినారు. ఈ కింద చూసుకుంటే కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. దీనికి కూడా మనకు 6 to 8,000 రెంట్ కూడా ఆల్రెడీ వస్తుందన్నమాట. ఇక వాటర్ విషయానికి వస్తే మంచిగా బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ఇక్కడ ఒకటి మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. అదేవిధంగా దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. చూస్తున్నా కదా, ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు పైకి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో మంచిగా 3.5 ఫీట్ స్టెప్స్ స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు చెంగిచెర్లలో అయితే ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ కాగానే లిఫ్ట్ ఇక్కడికైతే రావడం జరుగుతుంది. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ మనం బాల్కనీలో ఉన్నాం. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కంప్లీట్ వీల్ ఏంటంటే గ్రానైటే యూజ్ చేసినారండి. అదేవిధంగా ప్రాపర్టీ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్. ఏదైతే సింహద్వారం ఉందో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ డోర్స్ వస్తాయి. ఈ డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తోనే చేపించినారండి. మంచి క్వాలిటీ చూస్తున్నారు కదా, మంచిగా ఉంది అనమాట. థీమ్ కానీ, పక్క గ్లాసెస్ కానీ, చుట్టూ టైల్స్ కానీ, పైన కూడా చూస్తే మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఒక 6 ఫీట్ గల్లీ కూడా ఇచ్చినారండి. లాస్ట్కు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు, డైరెక్ట్ చూడొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము హాల్లో ఉన్నామండి. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. పైన వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకున్నారు. వాస్తు ప్రకారం మంచి ఇక్కడ డోర్స్ అయితే తీసుకున్నారండి నార్త్ సైడ్. అదేవిధంగా ఇక్కడ విండోస్ విషయానికి వస్తే విండోస్ కూడా మంచిగా UPVC విండోస్ తీసుకున్నారండి. మంచిగా వాటి గ్రిల్స్ కూడా అందరు ఏంటంటే ఐరన్ పెట్టిస్తారు, వీళ్ళు ఏంటంటే స్టీల్ గ్రిల్స్ అయితే పెట్టినారు. ఓనరే దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. నెక్స్ట్ చూస్తే టీవీ యూనిట్ని కూడా చూస్తాం కదా, చాలా పెద్దగా అయితే టీవీ యూనిట్ అయితే తీసుకోవడం జరిగిందండి. పైన కూడా మనకి ఏంటంటే మామూలుగా 10 ఫీట్స్ ఉంటుంది హైట్, దీనికి మాత్రం 11 ఫీట్ హైట్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియాకి వెళ్ళడానికి మంచి ఆర్చ్ కూడా తీసుకున్నారండి. వుడ్ వర్క్తోని ఒక మంచి థీమ్లో అయితే ఉంది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి. ఇక్కడ ఈజీగా 8 to 10 మెంబర్స్ కూర్చొని తినే విధంగా అంత స్పేషియస్గా అయితే డైనింగ్ ఏరియా అయితే తీసుకోవడం జరిగిందండి. డైనింగ్ ఏరియాలో కూడా చూస్తే మంచి ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ ఇచ్చినారు. ఇక్కడ కబోర్డ్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా
పక్కకు ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, అదేవిధంగా డిష్ వాషర్ పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన గ్రిల్స్ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా తీసుకున్నారు. నెక్స్ట్ కిచెన్ విషయానికి వస్తే కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా అయితే ఉంది. చూస్తున్నారు కదా, యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. మనకు ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్తో అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఏవైతే కబోర్డ్స్ ఉన్నాయో ఇవి కూడా వైట్ అండ్ బ్లూ కలర్లో చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. పైన కూడా చూడండి కబోర్డ్స్ కూడా నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ తీసుకున్నారు, చిమ్నీ తీసుకున్నారు. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే పెద్ద విండో తీసుకున్నారు. డ్రాస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది, ఓనర్ కన్సల్ట్ కాండి. 3 BHK అండి, చాలా స్పేషియస్గా. మొత్తం మనకు 3600 SFT వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి. మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసాను, పూజ గది ఒకసారి చూద్దాం. ఇది పూజ గది అండి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో మనం కంప్లీట్ కూర్చొని, ఒక ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా అంత స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కానీ, మంచిగా 11 feet వరకు టైల్స్ కానీ, కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే చేపించినారండి. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్ ఒకసారి విజిట్ కూడా చేసి చూడొచ్చు అనమాట. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. మన కింగ్ సైజ్ బెడ్ ఆల్రెడీ ఉంది, చూస్తున్నారు కదా, కింగ్ సైజ్ బెడ్ ఉంది. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ఫర్నిష్ ఎలా ఉందో అలా ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్ కూడా చూస్తే మంచిగా గ్రే కలర్ థీమ్తోనైతే కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ విషయానికి వస్తే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో కూడా మనకి ఏంటంటే గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, విండో ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక దీంట్లో కూడా మనకు విండో చూస్తే మంచి విండో అయితే తీసుకున్నారండి. చూస్తున్నా కదా, విండో ఉంది. ఇవి కూడా UPVC విండోస్, వీటి కూడా మెష్ డోర్స్ కానీ ఇవన్నీ గ్రిల్స్ స్టీల్ అయితే తీసుకోవడం జరిగిందండి. 3 BHK. నెక్స్ట్ మనం వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఒకసారి డోర్స్ చూడండి. ప్రతి డోర్ వచ్చేసి మనకు 8 feet డోర్ తీసుకున్నారండి. దీనికి వచ్చేసి కంప్లీట్ లాక్ సిస్టమ్ కూడా తీసుకున్నారు. యూరోపా లాక్ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్డర్ బెడ్రూమ్. పక్కకే మనకు ఎల్డర్ బెడ్రూమ్ ఉందండి. ఎల్డర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. దీంట్లో కూడా కంప్లీట్ మంచి థీమ్తో అయితే కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా డ్రాస్ కానీ ఎవ్రీథింగ్ అయితే చేపించినారు. ప్రతి రూమ్లో డోర్స్ ఈ విధంగా 8 feet డోర్స్ అయితే ఉంటాయి. వాస్తు ప్రకారం ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక డోర్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా స్పేషియస్గా మంచిగా కింగ్ సైజ్ బెడ్ వేసినది కూడా చాలా స్పేస్ అవుతుంది. పైన మంచి ఫాల్ సీలింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విండో ఉంది. అదేవిధంగా చుట్టూ కూడా కబోర్డ్స్ ఒకసారి చూడండి. మంచి నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ అయితే తీసుకున్నారండి. చాలా కబోర్డ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక బాల్కనీ కూడా, చిన్న బాల్కనీ కూడా వచ్చిందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉందండి. చెంగిచెర్ల మెయిన్ రోడ్ నుంచి 100 meter డిస్టెన్స్ ఉండదు, వాకబుల్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. 267 square yards అన్నమాట. G+1 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 షట్టర్లు, సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 bedroom అయితే ఉంటుందన్నమాట. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. గ్రీన్ మిడోస్ కాలనీ అండి, చెంగిచెర్లలో అయితే ప్రాపర్టీ ఉంది. నియర్ బై మనకు హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, ఎవరికి నచ్చినా కానీ ఒకసారి సైట్ విజిట్ చేయండి. ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు ఏంటంటే డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను. ఒకసారి ఏం చేస్తామంటే టెర్రస్ మీడ్కి కూడా వెళ్దామండి. టెర్రస్ మీడ్కి వెళ్ళిన తర్వాత మీకు చుట్టూ లొకేషన్ చూపించిన తర్వాత దీని ప్రైస్ అయితే చెప్తాను. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 50,000 ఎబోదే నడుస్తుందట అండి. పైకి వెళ్ళి ఒకసారి పైన కూడా చూపిస్తాను. పైకి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో మంచి 3.5 feet స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇవి కూడా కంప్లీట్ మనకు గ్రానైట్ తీసుకున్నారు. గ్రానైట్లో కూడా లపాత్రా తీసుకున్నారండి, అంటే నాన్ స్కిడ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా మంచిగా విండోస్ అయితే పెట్టినారు. నెక్స్ట్ వచ్చేసి వర్షం పడకుండా పైన వచ్చేసి హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తారా, హెడ్ రూమ్ కూడా ఉందండి. మనం ఇప్పుడైతే టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీదకి వచ్చాక చుట్టూ ఒకసారి కాలనీ చూడండి. కాలనీలో అన్ని ఆల్రెడీ హౌజెస్ ఉన్నాయండి, అన్ని హౌజెస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి అయితే పెట్టినారు. పక్క హౌస్లో కూడా అందరు ఉంటున్నారు అన్నమాట. నియర్ బై రోడ్ అనమాట. వాకబుల్ డిస్టెన్స్ మనకు ఉప్పల్ మెట్రో కానీ, మేడిపల్లి కానీ అన్నీ చాలా నియర్ బై అయితే ఉంటాయండి. ఒకసారి మీకు ఇక్కడ నుంచి మీకు మెయిన్ రోడ్ కూడా చూపిస్తాను. ఒకసారి ఇక్కడికి రండి. చూస్తున్నారు కదా, అదే అండి మెయిన్ రోడ్. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 3rd bit అని చెప్పొచ్చు అనమాట. చాలా ఫేమస్ అండి ఈ ఏరియా వచ్చేసి. ఇప్పుడు మంచిగా డెవలప్ అవుతుంది. బస్ స్టాండ్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. బస్ స్టాండ్ కూడా ఇక్కడే ఉంది.
వాకబుల్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ చూసాం కదా, ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. ప్రాపర్టీ వచ్చేసి మనకు మంచి ప్రైస్ చెప్తున్నారు. ఏదైతే ప్రైస్ చెప్తున్నారు ఫిక్స్ ప్రైస్ అంటే నెగోషియబుల్. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 50,000 అయితే కోట్ చేస్తున్నారండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 2,55,00,000 అయితే చెప్తున్నారండి. ఏదైతే ప్రైస్ చెప్తున్నారో ఇది ఫిక్స్ ప్రైస్ కాదన్నమాట, స్లైస్ నెగోషియబుల్ చేస్తా అని చెప్పేసి ఉంటున్నారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఓనర్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.